ఇరాన్ పై దాడులు చేసిన తమ సైన్యం పనితీరుపై మరోసారి ప్రశంసలు కురిపించారు ట్రంప్. గ్రేట్ టు బి ఫ్లైట్ మిస్సౌరీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయని, బాగా పనిచేసిన వారికి ధన్యవాదాలంటూ మరో పోస్ట్ చేశారు. తమ సైన్యం గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిందని, ఈ దాడులు కఠినమైనవి, ఖచ్చితమైనవని పేర్కొన్నారు. ఇరాన్లోని అణుస్థావరాలకు జరిగిన నష్టాన్ని ఆ దేశం స్మారకంగా చెబుతుందని పేర్కొన్నారు. ఇక ఇరాన్ పై దాడి చాలా రహస్యంగానే జరిగిందని, ఆ దేశ రక్షణ వ్యవస్థకు దాడి జరుగుతోందని కూడా తెలియదన్నారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హగెట్స్. ఇక ఈ దాడిలో 4, 5వ తరం యుద్ధ విమానాలు ముందుకు సాగుతూ ముప్పును తొలగించి మార్గాన్ని సిద్ధం చేశాయని చెప్పారు. 18 గంటల విమాన ప్రయాణం చేశాయని, గాలిలోనే అనేక సార్లు ఇంధనం నింపుకున్నాయని తెలిపారు. ఇలా ఖచ్చితమైన దాడి చేయడం ప్రపంచంలో మరే ఇతర సైన్యం ఇవన్నీ చేయలేదన్నారు. ఇక చరిత్రలో తొలిసారిగా ఈ ఆపరేషన్లో MOP వంటి భారీ బాంబులను ఉపయోగించామని చెప్పారు. యుద్ధ వ్యూహంలో భాగంగా ఇరాన్ సైన్యం దృష్టి మరల్చడం కోసం కొన్ని విమానాలను పశ్చిమ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం మీదుగా నడిపామని వివరించారు. 125 యుద్ధ విమానాలతో 25 నిమిషాల్లో మెరుపు దాడి చేశామన్నారు. అణుస్థావరాలపై 13,000 కిలోలకు పైగా భారీగా పేలుడు పదార్థాలను విరుచుకుపడ్డాయని, తొమహాక్ క్షిపణులను ప్రయోగించామని తెలిపారు. ఇక వీటిలో 7 B-2 స్పిరిట్ బాంబర్స్ ది కీలక పాత్రగా పేర్కొన్నారు. ఇరాన్ పై ఖచ్చితమైనటువంటి ప్లాన్ ప్రకారమే యుద్ధానికి దిగేమన్నట్టు కూడా అమెరికా చెప్పింది. పక్కా ప్లాన్ తోనే ఇరాన్ పై దాడి చేశామని చెప్పారు. ఇరాన్ సైన్యంపై దృష్టి మళ్లించి మరీ దెబ్బ కొట్టామని, ఈ నేపథ్యంలోనే కొన్ని పశ్చిమాసియాలో అలాగే పసిఫిక్ సముద్ర తీరంలో యుద్ధ విమానాలు ఎగరవేశామంటూ కూడా అమెరికా తెలియజేసింది. మనం చూస్తున్న ఇరాన్ పై ఖచ్చితమైన ప్లాన్ ప్రకారమే దాడి చేశామని అమెరికా పేర్కొంది. 18 గంటల పాటుగా ప్రయాణించాయి ఈ విమానాలు. సో ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్మీని అలాగే ఇరాన్కి సంబంధించిన వాటిని కూడా దృష్టి మళ్లించి కూడా మేము పక్కా ఖచ్చితమైన ప్లాన్ ప్రకారమే దాడులు చేశామని అమెరికా తెలియజేసింది.